హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త అండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అద్భుతమైన అవకాశం రావడం జరిగింది. మీరు 10th ఫెయిల్ అయినా మీకు గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఇస్తున్నారండి. మీరు 10th ఫెయిల్ అయినా కూడా 1.5 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో మీకు 1.5 సంవత్సరం కూడా జీతం ఇస్తారు. మళ్ళా 1.5 సంవత్సరం అయిపోయిన తర్వాత మీకు 30,000 రూపాయల జీతంతో పర్మనెంట్ పోస్ట్ అయితే ఇస్తున్నారండి. భారీ నోటిఫికేషన్. మీకు 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కనీసం అంటే 7వ తరగతి పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరు మిస్ చేయొద్దు. పర్మనెంట్ జాబ్స్, ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. అందరికీ అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా లైక్ చేయండి. అంటే మీరు లైక్ చేయరని కాదు, చాలామంది నెక్స్ట్ ఏంటి, తర్వాత మనం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుందామా, దీంట్లోనే ఉంటుంది మీ ఆలోచన అంతా. అందుకే గుర్తు చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుందండి. సో లైక్ చేస్తారు కదా, కింద లైక్ బటన్ ఉంటుంది, వెంటనే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది చూడండి. మే 22వ తారీఖున రావడం జరిగిందండి. మే 22 రీసెంట్ నోటిఫికేషన్ అనమాట. అలా వచ్చింది, ఇలా మీకు అప్డేట్ చేస్తున్నాను. మన ఛానల్లో అప్ టు డేట్గా మీకు గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అలాగే madhujobs.com వెబ్సైట్ కూడా ఉంది. అక్కడ కూడా మీకు తెలుగులోనే మీకు అర్థమయ్యే విధంగా రాసి ఉంటాను, చదివి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఎన్ఎండిసి లిమిటెడ్ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అనమాట. హైదరాబాద్లో ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకు ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాల్ని. సో మనకు టాప్లోనే ఉన్నాయి చూడండి, సీరియల్ నెంబర్ 1లోనే ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ. మనకు మూడు బ్రాంచెస్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. మనకు కిరందుల్ కాంప్లెక్స్లో 86 ఉద్యోగాల్ని, బచేలి కాంప్లెక్స్లో 38 పోస్టులని, అలాగే దోనమలై కాంప్లెక్స్లో 27. ఇవన్నీ కూడా ఫీల్డ్ అటెండర్ జాబ్స్ అన్నమాట. ఓకే, దీనికి కావాల్సిన అర్హత ఏంటి? మిడిల్ పాస్ అంటే 7వ తరగతి పాస్ అయితే చాలు. అంటే 10th క్లాస్ ఫెయిల్ అయినా కూడా మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అందుకే చెప్పాను, 10th ఫెయిల్ అయిందని బాధపడద్దు. మీకు కూడా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారండి, చెప్తాను అది అంతా కూడా. ఇంకా విషయం, మిడిల్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు, లేదా ఐటీఐ చదివిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఓకే, సో కాబట్టి ఈ రెండిట్లో ఏ అర్హత ఉన్నా కూడా ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా మనకు ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసిన వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ అసిస్టెంట్ ట్రైనీ అని చెప్పేసి మనకు కిరందుల్ కాంప్లెక్స్లో 49 పోస్టులు, బచేలి కాంప్లెక్స్లో 56, దోనమలై కాంప్లెక్స్లో 36. ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసి ఉండాలి. ఇంకా వెల్డింగ్, ఫిట్టరు, ఇలా వివిధ రకాలుగా చేసింటారు కదా, వాళ్ళందరికీ కూడా మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ విభాగంలో కూడా పోస్టులు ఉన్నాయండి. బ్లాస్టర్ అంటే ఐటీఐ చదివిన వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. నేను చెప్పిన వాటిని మాత్రం ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. ఫీల్డ్ అటెండర్ కేవలం 7వ తరగతి పాస్ అయితే చాలంటే 10th క్లాస్ ఫెయిల్ అయినా కూడా వీటికి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక మనకు ఇక్కడ కేటగిరీ వైజ్ డివైడ్ చేశారు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరందుల్ కాంప్లెక్స్లో ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ చూడండి, 86 పోస్టులు ఉంటే అందులో ఓపెన్ కేటగిరీకి 34, ఈడబ్ల్యూఎస్కి 9, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 28, ఎస్సీ వాళ్ళకు 10 పోస్టులు అయితే కేటాయించారండి. ఇంకా మనకు చూడండి, బచేలి కాంప్లెక్స్లో 38 పోస్టులు ఉంటే ఓపెన్ కేటగిరీకి 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 12, ఎస్సీ వాళ్ళకు 5. ఇక చివరగా మనకు దోనమలై కాంప్లెక్స్లో కూడా 27 పోస్టులు ఉన్నాయి కదా. సో అవి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీకి 12, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీకి 7, ఎస్టీకి 2, ఎస్సీకి 4. సో మీకు ఎక్కడ ఏ కాంప్లెక్స్ అయినా పర్లేదు, సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. సో కాబట్టి మీరు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. ఇకపోతే మనకు ట్రైనింగ్ ఏంటి? ఫీల్డ్ అటెండర్కు ఫస్ట్ 12 months అంటే ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. సో అప్పుడు మీకు 18,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తారు ట్రైనింగ్లో ఎవ్రీ మంత్ కూడా. ఆ తర్వాత నెక్స్ట్ 6 months ఉంటుంది, అప్పుడు 18,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో అంటే 1.5 సంవత్సరం పాటు మనకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో కూడా మనకు జీతం అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తారు. 18,100 బేసిక్ పే అండి. సో మీ చేతికి అన్నీ కలుపుకొని 30,000కు పైగా జీతం తీసుకోవచ్చు, 10వ తరగతి ఫెయిల్ అయినా సరే. ఓకే, ఇకపోతే వయసు ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా మీకు అర్థమైపోయింది. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఈ విధంగా రిలాక్సేషన్స్ ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు మనం ఎప్పటి నుంచి ఎప్పటికి వల్ల అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. చూడండి, ఆన్లైన్ మోడ్ ఓన్లీ అని చెప్పారు. సో మనము మే 25వ తారీఖు నుంచి, అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా 2 డేస్ ఉంది స్టార్ట్ అవ్వడానికి. సో మే 25 నుంచి జూన్ 14 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. సో క్లియర్. ఇక ఈ ఉద్యోగాలకు మనకేమన్నా ఫీజు ఉందా అంటే ఉంది. 150 రూపాయల ఫీజు ఉందండి. అయితే ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మెన్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ఎటువంటి ఫీజు లేదు. ఓకేనా. సో వీళ్ళందరూ కూడా ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫీజు కూడా మీకు అర్థమైపోయింది. ఇది ఆన్లైన్లోనే పే చేయాలి ఫీజు, ఆఫ్లైన్ పంపించాల్సిన అవసరం లేదు. ఇక సెలక్షన్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మనకు సెలక్షన్ అనేది ఫీల్డ్ అటెండెంట్కి మాత్రమే సపరేట్గా ఉంటుంది. సో వాటినే మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి చూడండి, ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్లో ఏముంటుంది ఫ్రెండ్స్, మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి 70 మార్కులకు ఇస్తారు. ఆ తర్వాత న్యూమరికల్ అండ్ రీజనింగ్ అబిలిటీ నుంచి 30 మార్కులు క్వశ్చన్స్ వస్తాయి. అంటే మీరు ఎక్కువగా జీకే పైన ఫోకస్ చేయాలి, ఆ తర్వాత అర్థమెటిక్ పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ ఉండదు మనకు. సో అవంతా కూడా మనము స్కిప్ చేయొచ్చు అనమాట, ఇంగ్లీష్ పైన అంత నాలెడ్జ్ లేని వాళ్ళు. సో ఇది బెస్ట్ ఆప్షన్ వాళ్ళకు. ఆ తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు, అంటే రన్నింగ్ రేస్ ఇవంతా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫీల్డ్ అటెండర్ కదా, అంటే మీరు ఫీల్డ్లో పని చేయవలసి ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఇచ్చారండి. ఫీల్డ్ అటెండెంట్, ఫీల్డ్ అంటే ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఏముంటుంది, ట్రేడ్ టెస్ట్ అని పెడతారనమాట. సో ఆ ట్రేడ్ టెస్ట్ మీరు పాస్ అయితే సరిపోతుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అనమాట. సో అంటే దీంట్లో క్వాలిఫై అయితేనే నెక్స్ట్ పొజిషన్కి, అంటే తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి తర్వాత మీకు ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో క్లియర్. సో మీకు పూర్తి విషయాలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతిదీ కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే madhujobs.com వెబ్సైట్లో విజిట్ చేయండి. సో చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.